ఇక్కడ ఒక బలిదానం కూడా జరిగింది. సాయి ఈశ్వర్చారిది కూడా దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసింది. ఉమ్, తెలంగాణ బిడ్డల బలిదానాలను లెక్కకు తీసుకోకపోతే ఉమ్, ఇక్కడ నుంచి ఏఐసిసి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి చెట్టుకు సోనియా గాంధీకి లేఖ రాసి జేబులో పెట్టుకొని మరీ చచ్చిపోయిండు యాదయ్య. ఉమ్, అక్కడ చెట్టుకు రేసుకొని ఉమ్, అట్లనన్నా సోనియమ్మ కళ్ళు తెరుస్తుందేమో. ఉమ్, అలవాటు పడ్డది కాంగ్రెస్, ప్రజల ప్రాణాలు బలిగొనడంలో అలవాటు పడ్డది, ఉమ్, భక్షిస్తూ ఉంది ప్రజల ప్రాణాలు. ఉమ్, ఇక్కడ ఈ బీసీ నినాదం ఎవరివ్వమన్నారు? కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము 42% ఇస్తామని ఎందుకు డిక్లరేషన్ ఇచ్చిండ్రు? అనేక హామీలను, ఒక 42% కాదు, అనేక హామీలను కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు, పాపం కలత చెందిండు. వీళ్ళు ఎన్ని కారణాలు చెప్పినా మరి ఎందుకు మరణ వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం? ఎందుకు 90% కాలి పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు సాయి ఈశ్వరాచారి అమరుడు? జోహార్లు చెప్పాలి ఈ సందర్భంగా. ఆ సాయి ఈశ్వరాచారి మరణం 90% కాల్చుకొని గాంధీ హాస్పిటల్లో జనరల్ వార్డులో పడేసిండ్రు. మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేయలేదు, మరణ వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన మాట్లాడిన వీడియో ఉంది కదా, ఎందుకు చనిపోతున్నానని చెప్పిన వీడియో ఉంది కదా, దాన్ని చనిపోతూ చివరి మాటగా చెప్పిన దాన్ని మరణ వాంగ్మూలంగానే తీసుకోవాలి కదా. మరి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లలో కాంగ్రెస్ అన్యాయం చేస్తూ ఉన్నదనే బాధతోనే, దుఃఖంతోనే ఆయన తను జాలించిండు. ఎంత దారుణమైన పద్ధతిలో ఆయన కాల్చుకున్నాడు. నిజంగా వ్యక్తిగతంగా చాలామంది సమస్యలతోని చనిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరన్నా అంత ఘోరంగా చావాలనుకుంటారా? మరి ఆయన అక్కడికి వెళ్ళి ఎవరైతే నేను బీసీల కోసం పార్టీ పెట్టిన రాజ్యాధికార పార్టీ అని చెప్పుకున్నాడో ఆ తిన్మార్ మల్లయ్య ఎమ్మెల్సీ ఆఫీస్ ముందర కాల్చుకున్నాడు. అంటే ఎందుకు కాల్చుకున్నాడు? ఏ కారణం చెప్పి కాల్చుకున్నాడు? కాల్చుకున్న తర్వాత ఏ కారణం చెప్పిండు? తెలంగాణ సమాజానికి తెలియదా? బీసీలకు తెలియదా? ఈ చావుకు వేరే అంటగట్టడం అయితే కాంగ్రెస్ యొక్క లేఖితనానికే, కాంగ్రెస్ బీసీల పట్ల ఉన్నటువంటి దుర్మార్గమైన దానికే నిదర్శనంగా మనం చెప్పుకోవాలి.